మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ వందనాలు. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి మనం ఒక చక్కటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. చెబుతున్నటువంటి మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట చదువుకొని ఇక నేరుగా అంశంలోనికి వెళదాం. మత్తయి సువార్త 25వ పేజీ, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చదివి నాకు వినిపించండి. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చాలండి. ఇక ఈ మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ మానవుడిగా సంచరిస్తున్న దినాల్లో చాలా సంగతులు ఆయన బోధిస్తూ, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తూ అద్భుతాలు జరిగిస్తూ పరలోక రాజ్య సంగతులు మర్మాలు తెలియజెబుతూ ఒక సందర్భాన్ని ఆయన మాట్లాడుతూ ఆయన రాకడను గురించినటువంటి సంగతిని చెబుతున్నారు. ఇక్కడ ఆయన రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఎలా, దానికి సూచనలు ఏమిటి అన్న విషయాలు ఈ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనపడతాయి. 24వ అధ్యాయం మత్తయి సువార్తను గమనిస్తే అలా చెబుతూ అంజూరపు చెట్టును గురించి కూడా మాట్లాడుతూ, అంజూరపు కొమ్మ లేతదే చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు చెబుతారు కదా, అలాగే ఇవి జరిగే వరకు ఈ జరిగేటప్పుడు మనుష్య కుమారుడు ద్వారం దగ్గరే ఉన్నాడని మీరు కూడా గుర్తుపట్టండి. ఇవి జరుగు వరకు ఈ తరం గతింపదని మీతో చెబుతున్నాను అన్న సంగతులు యేసుప్రభుల వారు మాట్లాడుతూ కొన్ని సంగతులు జలప్రళయాన్ని గురించినటువంటి ఈ వివరాలు చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ 44వ వచనంలో ఆయన అన్నాడు, మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి అన్నాడు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండుడి కాదు, మీరును అన్నాడు. మీరును సిద్ధంగా ఉండుడి అంటే మీరును సిద్ధంగా ఉండండి అంటే అంతక్రితం ఎవరో సిద్ధంగా ఉన్నారని అర్థం. ఎవరు అంతక్రితం సిద్ధంగా ఉన్నారు? మీరును సిద్ధంగా ఉండుడి అన్నాడు. అంటే అంతకుముందు ఇంకెవరో సిద్ధంగా ఉన్నారు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ నోవాహును గురించి మాట్లాడుతున్నాడు. 37వ వచనంలో నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడైనో అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును అని చెబుతున్నాడు. అంటే నోవహు దినాలలో ఎలా జరిగిందో ఈ మనిషి కుమారుని దినాల్లో కూడా ఆయన రాకడ కూడా అలాగే అని దాన్ని పోల్చి యేసు ప్రభుల వారు చెప్పాడు. అంటే నోవహు ఆ వాడలోనికి వెళ్ళే దినము వరకు కూడా జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నోవహు ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళాడో, తలుపు మూయబడిందో అప్పుడు జలప్రళయం వచ్చింది. మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది అని చెప్పి మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడి అన్నాడు. అంటే మీరును అంటే నోవహు ఎలా సిద్ధంగా ఉండి లోపలికి ప్రవేశించాడో మీరు కూడా అలాగే సిద్ధంగా ఉండండి. మీరు అనుకొనని గడియ అన్నాడు. ఇక్కడ యేసు ప్రభుల వారు మరొక మాట చెప్తాడు 36వ వచనంలో, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందల దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని చెప్తున్నాడు. ఆ దినము అంటే రోజు, అదే రోజు అనేటువంటిది
తండ్రికి ఒక్కడికే తెలుసు, ఎవరికీ తెలియదు. ఏ మనుషుడికి తెలియదు, పరలోకంలో దూతలకే తెలియదు, కుమారుడు యేసు ప్రభుల వారికి కూడా ఆ దినం తెలియదు అని ఆయన చెబుతున్నాడు. అంతే తప్ప దినం అంటే రోజు, అదే రోజో తెలియదు, గడి అంటే ఏ టైమో తెలియదు. ఫలానా రోజు అని ఎవ్వరు కూడా చెప్పడానికి వీల్లేదు. కానీ దాని సందర్భాలను బట్టి ఇదిగో దగ్గరికి వచ్చేసింది అని చెప్పచ్చు. టైం చెప్పలేం. ఇక 2 గంటలకు అన్నాం అనుకో, 1 గంటకి రావచ్చు. ఆ టైం పర్ఫెక్ట్గా చెప్పలేం, కానీ మొత్తం ముగతాయింపులోనికి వస్తుంది. కాబట్టి మనుష్య కుమారుడు వచ్చేటువంటి సమయం దగ్గర పడింది. అంటే యేసు ప్రభుల వారు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చేటువంటి సమయం, రెండవ రాకడ అంటాం. క్రీస్తు ద్వితీయ ఆగమనం అని పిలుస్తాం. అంటే క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ. మొదటిసారి వచ్చాడు, ఆయన పని ఏంటో చూసుకున్నాడు, పూర్తి చేశాడు, వెళ్ళిపోయాడు. రెండవసారి ఆయన సంబంధం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి మీరును సిద్ధంగా ఉండుడి. మన అంశం ఏంటంటే సిద్ధపడాలి. యేసు ప్రభుల వారు రాకడ జరుగుతుంది కనుక మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే ఏం జరుగుద్ది అంటే, నోవహు ఏ విధంగా సంరక్షించబడ్డాడో ఆ జలప్రళయం నశించకుండా, మనం కూడా ఈ భూమి మీదకి రాబోయేటువంటి దేవుని ఉగ్రతను తప్పించుకొని మనం తప్పించబడతాం. ఇది గుర్తు. దీన్ని మనకు కొంచెం వాక్యంలో కొంచెం డెప్త్కి వెళ్ళిన అనుభవం కొంతమందికి ఉంది కనుక దీంట్లో కూడా ఒక విషయాన్ని నేను చెబుతాను. యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ గురించి, దీని గురించి కొంతమంది ఏం చెప్తారు అంటే, సహజంగా అందరూ బోధించేది ఏంటంటే, యేసు ప్రభుల వారు రాకడ జరిగిపోయిన తరువాత, అంటే సంఘం ఎత్తబడిన తరువాత శ్రమలు ప్రారంభమవుతాయి అంటున్నారు. సంఘం ఎత్తబడిన తర్వాతే శ్రమలు మొదలవుతాయి అంటున్నారు. అయితే మనం నమ్మేది ఏంటంటే, శ్రమలు ఈ భూమి మీద జరుగుతున్న సమయంలోనే సంఘం ఉండాలి. మనం అనేక శ్రమలను అనుభవించి పరలోకం ప్రవేశించాలి. బైబిల్ చెబుతుంది, శ్రమల కాలంలో సంఘం భూమి మీదే ఉండాలి. యాంటీ క్రైస్ట్ పరిపాలనలో సంఘం భూమి మీదే ఉండాలి. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికే వాడు వస్తున్నాడు. అప్పటికే పరిశుద్ధులు వెళ్ళిపోతే ఇంకెవరితో చేస్తాడు అనేటువంటిది మన వాదన. మొత్తం మీద శ్రమలలోనే సంఘం ఉంటుంది అని మనం చెబుతున్నాం. ఈ వచనాన్ని తీసుకున్న కొంతమంది ఏం చెప్తారంటే, అదిగో నోవహు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది అన్నాడు కదా, నోవహు ఆ వాడలోనికి చేర్చబడే దినము వరకు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి కదా. నోవహు లోపలికి వెళ్ళిన తర్వాతే ఏమొచ్చింది? జలప్రళయం వచ్చి అందరిని ముంచేసింది. అలాగే సంఘం క్షేమకరమైన స్థితిలోనికి చేరుకున్న తర్వాతే శ్రమలు లోకానికి వస్తాయి. అది ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు, నోవహు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది అని. కాబట్టి శ్రమలలో సంఘము ఉండదు అని వారు అభిప్రాయపడ్డారు, దాన్ని నమ్మారు. ఆహా, ఇక మనం బాధలు తప్పించేసుకున్నాం, ఇబ్బందులు తప్పించుకున్నాం, ఏ భయం లేదు అని. మరి ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి? అనే ఉందిగా, నోవహు లోపలికి ప్రవేశించాకే కదా వచ్చింది ప్రళయం. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే, రాకడలో ఈయన ఎత్తబడ్డాడు అనడానికి కాదు. ఏది? ఈయన నోవహు అనే ఆయన ఓడలోనికి వెళ్ళింది, సంఘం ఎత్తబడింది అని అనుకోవటానికి కాదు అసలు యేసు ప్రభు చెప్పింది ఇది. ఈ నోవహు అనేటువంటి ఆయన ఆ లోపలికి వెళ్ళిన తర్వాత భూమి మీదకి వచ్చింది కాబట్టి, సంఘం అనేటువంటిది వెళ్ళిన తర్వాతే ఈ భూమి మీదకి శ్రమలు వస్తాయని కాదు చెప్పింది. భూమి నాశనం అవడానికి గురించి యేసు ప్రభు ఇక్కడ మాట్లాడింది. జలప్రళయం వచ్చి ఆనాటి లోకం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. దాన్ని ఉద్దేశించి చెబుతున్నాడు. అంటే లోకం నాశనం అయ్యే సమయానికి నోవహు లోపలికి వెళ్ళిపోయాడు. ఇది పాయింట్. అట్లాగే సంఘం వెళ్ళిపోయిన తర్వాత యాంటీ క్రైస్ట్ వస్తాడని కాదు. సంఘం వెళ్ళిపోయిన తర్వాత
అక్కడ ఏమొస్తుంది అంటే నాశనం వచ్చేస్తుంది లోకానికి. యాంటీ క్రైస్ట్ వచ్చి అప్పుడు పరిపాలన చేస్తాడని కాదు. జలప్రలయం వచ్చి ఏం చేసింది? అందరినీ ముంచి వేసింది, నాశనం చేసేసింది. అలాగే సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీదకి నాశనం వచ్చి భూమి కూడా పాడైపోతుంది అని ప్రభు చెప్పేది. పేతురు గారు చెబుతున్నాడు. ఈ మాట చూద్దాం ఒకసారి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చున్నట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలండి. ఇక్కడ రాయబడిన విషయం ప్రభు దినం దొంగ వలె వస్తుంది అని చెబుతూ ఆ దినం ఏం జరుగుదట? ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతాయి, రవులు కొంటాయి అన్నాడు. లయమైపోతాయి. వేంద్రము అంటే వేగం. ఇప్పుడు ఈ భూమి తిరుగుతుంది కదా, ఈ తిరిగేటువంటి స్పీడు కాస్త ఇంకా పెరిగిందనుకో ఏమైపోద్ది అనుకుంటున్నారు? మొత్తం తుంపర్లు అయిపోద్ది. వేగం తగ్గినా పెచ్చులు ఊడిపోద్ది, సోనీలో కలిసిపోద్ది. వేగం పెరిగినా ఇదైపోద్ది అన్నమాట. కాబట్టి స్పీడ్ పెరిగింది అంటే మొత్తం అయిపోయినట్టే. ఇది నాశనం అవడం అంటే. ఎప్పుడు ప్రభు దినం వచ్చినప్పుడు జరిగే నాశనాన్ని గురించి యేసుప్రభుల వారు మాట్లాడింది. అంతే తప్ప సంఘం ఎత్తబడిన తరువాతే లోకం మీదకే వాడొస్తాడు యాంటీ క్రైస్ట్ అని కాదు. నోవహు క్షేమకరమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? లోకం ఉందా? పోయిందా? అంతా పోయింది, మొత్తం చచ్చిపోయారు. అలాగే సంఘం అనేటువంటిది క్షేమకరమైన స్థితిలోనికి ఎత్తబడిన తర్వాతే 3.5 సంవత్సరాల పాటు మరలా ఈ భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడిన తర్వాత మరలా 1000 సంవత్సరాలు ప్రభుల వారు ఈ భూమి మీద పరిపాలన చేసిన తర్వాత ఈ భూమి నాశనం అవుతుంది. 7 సంవత్సరాలు 70 వారాలలో చివరి వారం 7 సంవత్సరాలు భవిష్యత్తులో వస్తుంది. అది ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వచ్చి, అంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలి. ఇప్పుడు యుద్ధాలన్నీ వచ్చి అదే వస్తుంది. శాంతి కావాలంటుంటుంది అంతా. ఈ యుద్ధాలేంటి, గొడవలేంటి? ఒక బాంబు ఎత్తే ప్రపంచం పోయేటట్టు ఉంది. ఆగుండ్ర బాబు అని దశరాజ్య కూటమని ఏర్పడి శాంతి కావాలంటారు. అప్పుడు యాంటీ క్రైస్ట్ కూడా వీళ్ళలోకి ఎంటర్ అవుతాడు. వాడు బాగా మాట్లాడతాడని దానియేలు గ్రంథంలో రాయబడింది. వాడు చిన్న కొమ్మని కూడా రాయబడింది. ఆడ మాటలతో తొందరగా అందరిని ఆకర్షించి నేను పరిపాలన చేస్తాను, నా పరిపాలన ఎలా ఉంటుందో చూడండి అని ఒక 7 సంవత్సరాలు ఒప్పందం జరుగుద్ది ఆడితో. అది చివరి వారం అంటారు. వాడు ఎప్పుడైతే ఒప్పంద పత్రం మీద సంతకం పెడతాడో, వాడు సంతకం పెట్టింది రోజు మొదలుకొని 1260 దినాలు అనగా 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంఘం ఉంటుంది. 3.5 సంవత్సరాల చివరిలో సంఘం వెళ్ళిపోద్ది. మిగిలిన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉగ్రత ఉంటుంది. అంటే 7 సంవత్సరాలను 2 భాగాలుగా బైబిల్ చెబుతుంది. మొదటి భాగం శ్రమల కాలం, సంఘం ఉండాలి దీంట్లో. రెండవ భాగం ఉగ్రత కాలం. ఉగ్రత దినం ముందు ఆస్తి అక్కరకు రాదు. అర్థమవుతుందా? ఉగ్రత పాత్రలు అన్నాడు బైబిల్లో. పాత్రలు కుమ్మరించేది 2వ అర్ధవారంలోనే. అంటే మొత్తం మీద శ్రమల్లో సంఘం ఉంటుంది.
వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ మరి దొంగ వలే అని అన్నాడు కదా ప్రభుల వారు. అంటే యేసు ప్రభు కూడా ఎప్పుడు తెలియదా, మీరట చెప్తున్నారు అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా అని అంటుంటారు కొంతమంది. దొంగ వలే వస్తాడన్నమాట వాస్తవమే. కానీ దొంగ వలే వచ్చేది సంఘం మీద కాదు. సంఘానికి తెలుసుద్ది. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఒకసారి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయముల సమయమా ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు రౌండ్ చేసుకోవాలి. అక్కడ లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. 4వ వచనం చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగవలి మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనే ఉన్నారు. ఇక్కడికి చాలు. దొంగవలే ప్రభు దినం వస్తుందన్న మాట వాస్తవం. కానీ అది ఎవరి మీదికి? అక్కడ లోకులు అని ఒకటి ఉందా? ఎవరికి? లోకులు. లోకులు అంటే ఈ లోక సంబంధులు. మరి మనం ఎవరి సంబంధులం? మనము లోక సంబంధులము కాదు, మనం క్రీస్తు సంబంధులం, దేవుని సంబంధులం, వాక్య సంబంధులం, వెలుగు సంబంధులం. మనం లోక సంబంధులం కాదు. అదేంటయ్యా లోక సంబంధులు కానప్పుడు లోకంలో మీరు ఎందుకున్నారు? అవును, లోకంలోనే ఉన్నాం, కానీ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన జనాంగం మేము, అంటే సంఘం. మనం ఈ లోకంలోనే ఉంటాం ప్రభు పిలిచే వరకు, ఆయన వచ్చే వరకు. కానీ ఈ లోకంలోనే ఉంటాం, కానీ లోకంలో ఉన్న వాటికి సంబంధం లేకుండా మనం బ్రతుకుతున్నాం. అంటే మనం వెలుగు సంబంధులం, చీకటి సంబంధులం కాదు. లోక సంబంధులు అంటే ఎవరు? చీకటి సంబంధులని అర్థం. అంటే లోక సంబంధులు అంటే వాక్యం విన్నా దానికి లోబడదామనే మనసు లేకపోవడం, బాప్తిస్వం పొందుదామనే ఆలోచన లేకపోవడం, వాక్య ప్రకారం బ్రతుకుదామనే ఆలోచన లేకపోవడం, వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వలేకపోవడం, దేవుడన్నా దేవుని కార్యాలన్నా భయం భక్తి లేకుండా బ్రతకడం. ఎందుకంటే వారు లోకంలో ఉన్నటువంటి పనులన్నీ చేస్తుంటారు కాబట్టి వారు చీకటి సంబంధులు. వాళ్ళ మీదకే వచ్చేది ప్రభు రాకడ దొంగవలే. అయితే మనకే రాయనక్కర్లేదు దేని గురించి, ఆ కాలమును గురించి, ఆ సమయములను గురించి మీకు రాయనక్కర్లే, మీకు తెలిసిపోయింది. అంటే మనకు తెలుసు ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ప్రభు రాకడ ఎప్పుడు అంటే అదిగో పలానప్పుడు అంటే మనకే తెలుసట. ఇదే తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, చూద్దాం. 2వ అధ్యాయంలో 2వ పత్రికలో చదువుతున్నాను. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాటల వలననైనను మా యొద్ద నుండి వచ్చిన పత్రికల వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకొండవలననియు మన ప్రభైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుడునని తన్ను కొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇది యేసు ప్రభుల వారు తన సంఘానికి వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి వచనం ఇది.
మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడాలి, వాడు వచ్చి ఎక్కడ కూర్చోవాలి, దేవాలయంలో కూర్చోవాలి, నేను దేవుణ్ణని చెప్పుకోవాలి. అప్పుడు ఆ దినం వస్తుంది. ఏ దినం? ప్రభు దినం. అంతే తప్ప ఆత్మ వలనో లేకపోతే రాసిన పత్రికల వల్ల అదిగో అది వచ్చేస్తుంది, ఇదిగో దగ్గర ఉంది, అదిగో ఇదిగో అంటే మీరు నమ్మొద్దు అని చెబుతున్నాడు. ఇంకా చెప్పాలంటే నేడో రేపు వచ్చేస్తుంది అంటాం, అబద్ధం. రేపు వచ్చేస్తుందని చెప్పలేము. నేడో రేపో కాదు, జరగవలసిన సంభవాలు ఇవి జరగాలి. నాశన పాత్రుడు పాప పురుషుడు వాడు బయలుపడాలి, దేవాలయంలో కూర్చోవాలి, నేను దేవుడిని చెప్పుకోవాలి. అప్పుడు ప్రభువు రాకడ, ప్రభు దినం వచ్చేది. అసలు యాంటీ క్రైస్ట్ బయలుపడకుండానే ఆడు దేవాలయానికి వెళ్ళి కూర్చోకుండానే ప్రభు రాకడ రాదు, మనం ఎత్తపడం. అర్థమవుతుందా? దేవాలయంలో కూర్చుంటుండే. ఏ దేవాలయంలో? మనం కట్టిన దేవాలయమా? ఏ దేవాలయం మరి అది? ఇజ్రాయేల్లో యెరూషలేములో కట్టబడిన దేవాలయం ఇప్పుడు పడగొట్టబడింది టైటస్ ద్వారా క్రీస్తు 70లో. ఆ దేవాలయం ఇప్పుడు ఇజ్రాయేలీలు మళ్ళీ కట్టాలి. కట్టి అనుదిన బలి నైవేద్యం జరగాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27 వచనం నుంచి వ్రాయబడిన మాటల ప్రకారం ఇప్పుడు దేవాలయం కట్టబడింది. ఇంకా లేదు, మాకు చోటు కావాలి, మాకు ఎర్రపై దొరికింది అంటున్నారు. మాకు ప్రధాన యాజకులు ఉన్నారు, మేమంతా సమకూడాం, ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి? మా ప్లేస్ మాకు ఇవ్వండి. అదే ఇప్పుడు వాళ్ళది. త్వరలో కడతారు. అసలు దేవాలయం లేదు, ఇవాళ వచ్చేస్తాడేమో, రేపు వచ్చేస్తాడేమో అంటే బైబిల్ చదవట్లేదా? అర్థం కావట్లేదా? అంటే బైబిల్ చదువుతున్నారు కదా, ఎందుకు వచ్చేస్తాడో ఇవాళ రేపు వచ్చేస్తే ఊరుకుంటామేంటి? నువ్వెవరో ఊరుకోవటానికి అంటారు. నేనెవరిని కాదు, లేఖనం ఊరుకోదు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. మరి సంగతి యేసుప్రభువే చెప్పొచ్చుగా, ఆ పాప పురుషుడు బయలుపడేదాకా రాదని. యేసుప్రభు మరి ఎందుకు చెప్పలేదు? ఆయన చెప్పకుండా ఆయన అదిగో ఇదిగో అని ఏదో కొన్ని మాటలు చెప్పుకొచ్చాడు. యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని చెప్పాడు తప్ప మరి నాశన పాత్రుడు రావాలని యేసుప్రభు చెప్పలేదు అంటారు కొంతమంది. అలానే వాళ్ళు కూడా ఉన్నారు. యేసుప్రభు చెప్పాడు ఆ మాట కూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే చెప్పాడు. ఒకసారి అది కూడా చూద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి అదుగో ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చాలండి. దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైన హేయ వస్తువు ఎక్కడ నిలిచేది? పరిశుద్ధ స్థలముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యేసుప్రభువుల వారు కూడా చెప్పేశాడు, అప్పుడు వచ్చేస్తాడు. ఆయన రాకడ అప్పుడే వస్తుంది. కాకపోతే మరి కుమారుడైన ఎరుగుడు అన్నారుగా, మరి ఏంటి సంగతే? కుమారుడైన ఎరుగడు అన్నదేంటి? ఆ దినమును గురించి, ఇంకా చెప్పాలంటే ఆ గడియను గురించి తెలియదు. ఈరోజే అనేది తెలియదు కుమారుడికి. ఎందుకని? నేను కుమారుడిగా మానవుడిగా ఈ భూమి మీద ఉన్నాడు గనుక. అది అక్కడన్నాడు, యోదయలో ఉండేవాడు కొండలకు పారిపోవాలను. ఆయన రాకడ వచ్చిన తర్వాత జరిగేది ఏంటనుకుంటున్నారు? సంఘం ఎత్తబడుద్దా? ఎత్తబడుద్ది. తర్వాత ఈ భూమి మీద బ్రతుకున్నటువంటి వాళ్ళు కూడా ఎత్తబడతారు. అంటే క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. బతుకున్న వాళ్ళను కూడా పరిశుద్ధులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వారితో కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడతారు. అంటే చనిపోరు అందరూ. బతుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయి లేచిన వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా మార్పు చెంది వెళ్తారు. క్షయత అక్షయతం ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతం ధరించుకుంటుంది. ఇదే శరీరం మీద మహిమ శరీరం నాది ఇంకోటి ఉంది. దశలో మళ్ళీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్టు పరలోకం నుంచి వస్తుంది ఆ శరీరం, నన్ను దొడుకుంటుంది, నన్ను కూడా తీసుకుపోద్ది. అర్థమవుతుందా? వీళ్ళు చచ్చిపోరు, బ్రతుకుంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు. చనిపోయిన వాళ్ళేమో వాళ్ళు వీళ్ళు కలిసి ప్రభువుని ఎదుర్కోవడానికి వెళతారు. మరి వీళ్ళు వెళ్ళి